యుద్ధం ఇంపాక్ట్ మన మీద ఎలా కనిపిస్తోంది, మన స్టాక్ మార్కెట్లు రూపాయి ఎలా ప్రభావితమవుతున్నాయి, ఈ బ్రేకింగ్స్ లో మనం చూడబోతున్నాం. ఇరాన్ యుద్ధం విస్తరిస్తున్న తీరుతో క్రూడ్ పరుగులు తీస్తోంది. $100 దాటేసింది బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర. ఇవాటి ట్రేడింగ్ లో $119 గరిష్టానికి చేరింది చమురు ధర. ఇవాళ ఒక్కరోజే 24% పెరిగింది బ్యారెల్ ముడి చమురు. ఈ స్థాయిలో పెరగడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర కూడా రెట్టింపైంది. ఫిబ్రవరి 28న $60, ఇప్పుడు $106కి చేరింది. 2022 జూలైలో యుక్రెయిన్ రష్యా వార్ తో $100 దాటింది క్రూడ్. ఇప్పుడు ఇరాన్ వార్ తో మరొకసారి క్రూడ్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరి క్రూడ్ ధరలు ఇలాగే కొనసాగితే మన పరిస్థితి ఏంటి? మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సుకుమార్, ఒక పక్క క్రూడ్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి, మరోవైపు కేంద్రం భరోసా ఇస్తోంది క్రూడ్ ధరలు ఎంత పెరిగినా ఇక్కడ ఇండియాలో మాత్రం పెరగవు అని చెప్తున్నారు. ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని? ప్రతిష, ముఖ్యంగా మనం కనుక గమనిస్తే క్రూడ్ పొద్దున్న నుండి కూడా అంటే దాదాపు $120 వరకు వెళ్ళి $105కి కిందికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మనకి $109 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరోవైపు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ కూడా ఒకసారి చూద్దాం. మనకి బహ్రెయిన్కి చెందిన బాప్కో ఎనర్జీస్ అనే సంస్థ అత్యధికంగా అక్కడ నుండి ఆయిల్ రిఫైనరీ చేసే సంస్థ మీద దాడి జరిగింది. దీంతో వాళ్ళు ఫోర్స్ మెజర్ విధిస్తున్నట్టుగా కూడా, అంటే ఫర్దర్ సప్లైస్ కానీ ఏమీ మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం మేము ఇది ఇవ్వలేమని చెప్పి వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకోవైపు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 8 న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకోగలిగినంత యురేనియం నిల్వలు ఇరాన్లో ఉన్నట్టుగా అమెరికా గుర్తించింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశాలు, ఎస్పెషలీ భూభాగం మీద ఇప్పటివరకు ఎయిర్ క్రాషెస్, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పటికీ ప్రస్తుతం భూభాగం మీదకి కూడా యుద్ధం మనకి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్న కనుక మనం గమనిస్తే ఎక్కువగా ఏవైతే ఆయిల్ రిఫైనరీ సంస్థలు ఉన్నాయి ఇరాన్లో, వాటి మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూ ఉండడం కూడా ఈ క్రూడ్ ధరను పెంచిన ముఖ్య కారణం కింద మనం చూడాలి. కాకపోతే ఇందాక పార్లమెంట్లో ప్రకటించిన ఇది కనుక మనం గమనిస్తే రాబోయే రోజుల్లో ఏదైతే ఈ క్రూడ్ ధరలు పెరుగుతున్నాయో వాటికి సంబంధించి కంపెనీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవే లాసెస్ భరించాలి తప్ప ఇమ్మీడియట్గా ప్రజలకు సంబంధించి రేట్లు పెరిగే అవకాశాలు లేదు అని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఈ యుద్ధం మరింత కొనసాగితే, అంటే రాబోయే వారం 10 రోజులు అయితే పర్లేదు, కానీ మరింత కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇదే మనకి ఇప్పుడు ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఉన్న $109 నుండి $150 వరకు కూడా ఎగబాకితే దాన్ని ఎంతవరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలన్నీ కూడా తీసుకోగలుగుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయం. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ 2 days ఏదైతే మనకి చాలా క్రూషియల్గా ఉందో ఇది మార్కెట్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక దశలో దాదాపు 2300 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయి స్వల్పంగా కోలుకొని ప్రస్తుతం మనకి 18 పాయింట్ల నష్టంతో 1800 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇది కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుకుమార్.